తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన మంగళవారం వచ్చి ఏఐసీసీ పెద్దల్ని కలిసి ఇక్కడ తనకి కొత్తగా కేటాయించిన అధికారిక భవనంలో చాలా మందికి విందు ఏర్పాటు చేసి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద ఆయన చర్చించి ఇవాళ అంటే బుధవారం ఉదయమే హైదరాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు ఉదయం అంటే గురువారం ఆయన ఢిల్లీ వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్కి ఆయన రాబోతున్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అందరూ ఈ మీటింగ్కి హాజరవుతూ ఉంటారు. ఈ మీటింగ్లో అనేక విషయాల మీద సీరియస్గా చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీ ఓటమి, అలాగే 2 చోట్ల అధికారంలో ఉండి కూడా మనం అధికారాన్ని ఎందుకు చేజిక్కించుకున్నాం అనే విషయాల మీద, అలాగే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనే దాని మీద కూడా ఈ సిడబ్ల్యూసి మీటింగ్లో చర్చించబోతున్నారు. రేపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. అయితే ఆయన చెప్పినట్టుగానే నేను ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తాను, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను, ఇన్ని సీట్లు తీసుకొస్తాను అని హామీ ఇచ్చి దాని ప్రకారమే పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్ని సీట్లు తీసుకురాగలము అనే దాని మీద కూడా రేపు కార్యాచరణ సోనియా గాంధీతో కూర్చొని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఆయన మంగళవారం వచ్చినప్పుడే ఆయన దీనికి సంబంధించి ఏఐసీసీ పెద్దలతో, ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన కేసీ వేణుగోపాల్తో ఆయన చర్చించడం అనేది జరిగింది. లోక్సభ ఎన్నికల్లో 10 కంటే ఎక్కువ సీట్లని మనం సాధించే అవకాశం ఉంది, సోనియా గాంధీకి నేను బహుమతిగా ఇస్తాను అని చెప్పినట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. 10 కంటే ఎక్కువ అంటే ఉన్నదే 17 సీట్లు అయినప్పుడు ఎన్ని 12 కావచ్చా 13 కావచ్చా అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి కూడా నిన్న ఆయన కేసీ వేణుగోపాల్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో ఆయన కలిసే అవకాశం ఉంది. మంగళవారం ఆయన ఎందుకు కలవలేకపోయారు అంటే అప్పటికే ఇండియా కూటమి సమావేశం అనేది జరుగుతూ ఉండడం వల్ల ఆయన అక్కడికి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అలాగే మల్లికార్జున ఖర్గేని కలవడం అనేది జరగలేదు. దాంతో రేపు కలిసి వీటన్నిటి మీద సీరియస్గా డిస్కషన్ అనేది చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణలో సోనియా గాంధీని ఆయన పోటీ చేయమని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. గాంధీ కుటుంబానికి అలాగే తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీ పట్ల కూడా ప్రజల్లో ఎంతో అభిమానం, గౌరవం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆవిడ అక్కడ పోటీ చేస్తే చాలా మైలేజ్ వస్తుంది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, మనము రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ చూశారు కదా, ఇంతకుముందు ఇందులో కేసీఆర్ గారు ఉండేవారు. యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి ఉంది. అలాగే ఇక్కడ తెలుగులో రాసి ఉంది, ఇక్కడేమో ఇంగ్లీష్లో రాసి ఉంది, ఇక్కడ చూస్తే హిందీలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉర్దూలో కూడా రాస్తే బాగుండేది అని రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ భవన్ అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉర్దూ అనేది 2వ భాషగా ఉంది. దానివల్ల ఇక్కడ ఉర్దూ అనేది కూడా రాస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన మంగళవారం పర్యటనలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరిపినట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే తెలంగాణ భవన్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పాటు చేయాలనే దాని మీద ఎన్నో రోజులుగా చర్చలు జరుగుతున్నా అది ముందుకు వెళ్ళడం అనేది జరగలేదు. దానికి సంబంధించి కూడా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అలాగే ఓఎస్డి సంజయ్ జాజుతో ఆయన సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. మరికొన్ని రోజుల్లో దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేయబోతున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకు ముందేమో ఒక ఎంపీగా ఉన్నప్పుడు యమునా బ్లాక్లో 9వ అంతస్తులో నివాసం ఉండేవారు. దాన్ని ఖాళీ చేసి ఇక్కడ కేసీఆర్ ఇంతకు ముందున్న ఈ నివాసానికి రావడం అనేది జరిగింది. నిన్న ఇక్కడికి మారిన తర్వాత చాలా మందికి ఆయన అంటే ఎంపీలకి కావచ్చు, తనకు తెలిసిన వివిధ పార్టీల నేతలకు విందు అనేది ఏర్పాటు చేశారు. దానికి చాలామంది హాజరయ్యారు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేమీ లేదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది ఎంపీలు హాజరవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పటికీ కొన్ని క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి నిన్న ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, ఎమ్మెల్సీలకి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మైనారిటీ వర్గానికి సంబంధించి ఎవరికైనా ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే షబ్బీర్ అలీ కావచ్చు, అజారుద్దీన్ లాంటి వాళ్ళని ఎమ్మెల్సీ ద్వారా తీసుకుని వారికి మంత్రి పదవి లాంటివి
ఇస్తే బాగుంటుంది, అంటే ఆ మైనారిటీ వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్టుగా ఉంటుంది. అలాగే ఈ మధ్య సీట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా బుజ్జగించి ఉన్నారు. వారిని కూడా ఎమ్మెల్సీ లేదంటే నామినేటెడ్ పదవులకు వాళ్ళని ఎంపిక చేయడం అనే దాని మీద కూడా కేసీ వేణుగోపాల్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే రేపు ఆయన ఏం చర్చించబోతున్నారు అనేది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.